ఆ విధంగా జరగాలంటే దేవుడు మన నుంచి ఇక్కడ కొన్ని కొన్ని విషయాలని కోరుకుంటా ఉన్నాడు. అది ఏందో చూద్దాం. ఇక్కడ మనము దేవుడు మనలో కొన్ని విషయాలను కోరుకుంటా ఉన్నాడు అన్నమాట. మొదటిగా మనము అవి ఏంటో మనం తెలుసుకొని మనం ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు చేసే కార్యములన్నీ మన జీవితంలో జరిగేవిగా ఉంటున్నాయి అన్నమాట. మొట్టమొదటిగా మనం చూసుకుందాము. దేవుడు మనలో నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, దేవుడు మనము ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మనం దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. ఆయన శక్తిని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన బలంని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఆయన శక్తిని, ఆయన బలంని, ఆయన ప్రేమను తెలుసుకున్నట్లయితే మనం ఏం పొందుకుంటాము? నిత్య జీవం పొందుకునే వారుగా ఉంటున్నాం అనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే చదువుదాం. అది అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము. ఇక్కడ ఏంటంట? ఇక్కడ దేవుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం అంట. దేవుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం. దేవుణ్ణి ఏం చేయాలి? మనము తెలుసుకోవాలి ఫస్ట్ మాట. దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆయన శక్తి ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన ఏం చేయగలడు, ఆయన ఏం చేయలేడు అన్న సంగతులు మనం ఏం చేయాలంట? ఆయన తెలుసుకోవాలంట. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన గొప్ప దేవాది దేవుడు అంటున్నాడు అనమాట.